జగన్ పాదయాత్ర ప్రారంభానికి ముందు పెద్ద షాకులు ఇస్తామని టీడీపీ సవాల్ చేసి మరీ చెప్పింది. జగన్ పాదయాత్ర ప్రారంభానికి కొద్ది రోజుల ముందు కర్నూలు ఎంపీ బుట్ట రేణుక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అప్పుడే టీడీపీ వాళ్ళు తాము మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు కీలక నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటామని సవాల్ చేసి మరీ చెప్పారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే వైసీపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులు టీడీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా ఈ రోజు వైసీపీలో 23వ వికెట్ పడుతోంది. ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలు, నంద్యాల, కర్నూలు, అరకు ఎంపీలు, కొందరు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్ బై చెప్పేయగా ఇప్పుడు 23వ వికెట్ గిడ్డి ఈశ్వరిదిగా పడుతోంది. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గిడ్డి ఈశ్వరి పార్టీ మారుతుండగా ఇదే బాటలో 24, 25, 26 వికెట్లు కూడా త్వరలోనే పడుతున్నాయని తెలుస్తోంది. వారు కూడా ఈ వారంలో ఒకళ్ళు లేదా ఇద్దరు 15 రోజుల్లో మరో ఎమ్మెల్యే టీడీపీలో చేరేందుకు తెర వెనుక తంతు నడుస్తోందని సమాచారం. పార్టీ మారతారని వార్తలు వస్తున్నా వారిలో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి పేరు, కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో రక్షణనిధి పార్టీ మారతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. మధ్యలో ఆయన ఆ ప్రచారాన్ని ఖండించినా ఇప్పుడు కృష్ణా జిల్లాలో పట్టిసీమ ఎఫెక్ట్తో వైసీపీ అడ్రస్ లేని దుస్థితికి వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో వైసీపీ పరిస్థితి నంద్యాల ఉప ఎన్నికలతో తేలిపోయింది. దీంతో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సైకిల్ ఎక్కేస్తున్నారు. ఇక వీరిద్దరితో పాటు ఎప్పటి నుంచో పార్టీ మారతారని వార్తలు వస్తున్న నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా కొద్ది రోజుల్లోనే పసుపు కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిపోతే వైసీపీకి దక్కే ఒక్క రాజ్యసభ సీటు కూడా టీడీపీ ఖాతాలోనే పడిపోవటం ఖాయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.